ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం, నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. ఈ వాగ్దానం మనం చదువుతున్నప్పుడు మనకి చాలా సందర్భాలలో ఒక తెలియని ధైర్యం మనకి పుడుతుంది. ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు అని చెప్పి. చాలామంది మనల్ని మర్చిపోతూ ఉంటారు. కొంతమంది స్నేహితులు మర్చిపోతూ ఉంటారు, బంధువులు మర్చిపోతూ ఉంటారు. అయిన వాళ్ళు, మనకు కావాల్సిన చుట్టాలు అందరూ కూడా మనల్ని మర్చిపోతూ ఉంటారు. కానీ వాగ్దానం చేసిన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కానే కాదు. ఆయన మర్చువాడు కాదు. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లనైనా మరుచునా, వారైనా మరుచుదరేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 40 రోజులు ప్రచండమైన గాలి, వర్షము, ఒక ఉపద్రవం వలె ఉగ్రతగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆది కాండంలో దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని మర్చిపోలేదు. ఆ ఓడలో ఉన్నటువంటి తన కుటుంబాన్ని, నోవా కుటుంబాన్ని దేవుడు మర్చిపోలేదు. ఈ రోజున దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. నీ బిడ్డలను మర్చిపోయేవాడు కాదు. నీ యొక్క తల్లిదండ్రులను మర్చిపోయేవాడు కాదు. నీ స్నేహితులను, నీకు ఉన్నటువంటి నీ పరిస్థితిని చూసి ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటుని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు, చెయ్యి వదిలిపెట్టేవాడు కాదు. ఆయన చెయ్యి పట్టి నడిపించేవాడు. నిన్ను మరువని దేవుడు, నిన్ను విడువని దేవుడు. మనుషులు నిన్ను విడిచిపెట్టినా, నీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను విడిచిపెట్టినా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు. సంవత్సరాల కొరత నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన మరవలేదు. ఆయన సన్నిధికి వస్తూ గోజాడుతూ హృదయంలో ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి సమస్యను దేవుడు మర్చిపోలేదు. దేవునికి నువ్వు ఏదైతే తెలియచేశావో ఆ ప్రతి సమస్యను ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. నిన్ను ఆయన మరువలేదు, నీ సమస్యను ఆయన మరువలేదు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీ జీవితంలో మరువకుండా అద్భుతమైన కార్యాలు చేసి చూపించునుగాక. ఆమేన్. బబులోను దేశంలో మనం చూసినట్లయితే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, అలాగే ఐగుప్తు దేశంలో యోసేపు, అలాగే దానియేలు, నెహెమ్యా, ఎజ్రా, ఎస్తేరు, వీళ్ళందరూ కూడా విదేశాలలో ఒక బానిసలుగా పట్టబడినటువంటి వాళ్ళు. ఈ బానిసలుగా ఉన్నటువంటి వీరిని దేవుడు మర్చిపోలేదు. వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి వారిని వారున్న ప్రదేశాలలోనే ఉన్నతమైన స్థలాలలో, ఉన్నతమైన స్థితిగతుల్లో దేవుడు వారిని నిలబెట్టి నడిపించాడు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని కూడా అటువంటి ఉన్నతమైన రీతిగా తీర్చిదిద్దునుగాక. ఉన్నతమైనటువంటి జీవితాలను మీకు అందించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఇదిగో నా తండ్రి, మీరు ఇచ్చినటువంటి బిడ్డలు నీ యొక్క వాగ్దానం చేత తృప్తిపరచబడి ఉండగా నువ్వు మరువని దేవుడువు. నీ అద్భుతమైన కార్యాలతో వీరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారో అందరూ మర్చిపోయినా నువ్వు మరువని దేవుడువు. అలాగే దేశ విదేశాలలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు మరువకుండా నీ అద్భుతమైన కార్యాలతో మీరు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.